మీ లైఫ్ని 2 రకాలుగా డివైడ్ చేస్తే, ఒకటి చాయ్ బిస్కెట్లు సుహాస్, 2 సినిమాల్లో హీరోగా సుహాస్. చాయ్ బిస్కెట్ లైఫ్ ఎలా ఉండేది అక్కడ? అద్భుతంగా ఉండేది సార్. అది నిన్న ఎవరో అడిగారు, అయితే అప్పుడు లైఫే బాగుండేది సార్ అసలు. ఏంటి 20,000కే? అవును సార్, అప్పుడు ఏం ప్రెషర్స్ ఉన్నాయి మనకు? ఇప్పుడు ఇల్లు కట్టాలి, పొలం కొనాలి, ఏవి వస్తాయి కదా ఈఎంఐలు. ఇప్పుడు అక్కడ అదిగో తీసుకో, ఇక్కడ తీసుకో అని ఇంట్లో ప్రెషర్స్. అప్పుడు ఇది సంపాదించట్లేదు, అప్పుడు ఎవడు ప్రెషర్ పెట్టేవాడు? 8,000 రెంట్, 12,000 పెట్టి నేను మావాడు బైక్ మీద అబ్జెక్ట్ ఉండేది నాది. అదంతా తిరుగుతా హ్యాపీగా ఎగ్జిబిషన్లకి, ఈవినింగ్ అలా టిఫిన్స్, మార్నింగ్ అలా టిఫిన్స్ తిరిగి బాగుండేది. ఇప్పుడు ఇంకా బాగుంది, అది వేరే విషయం. బట్ అప్పుడు ప్రెషర్స్ లేవు కదా. రోడ్ సైడ్ టీ కొట్టు కాస్త స్టార్ హోటల్ అయి ఉంటుంది. రోడ్ సైడ్ తాగుతున్నాం సార్ ఇప్పుడు కూడా. పొద్దున్న 5ంటికి ఎవరు ఉంటారు సార్? ఎవరు ఉన్నాయి, ఎవరు ఉంటారు సార్? 10 మంది. అదే మనం ఏం హడావుడి చేయకుండా ఉంటాం కదా సార్, అంటారు అంతే. కానీ సార్ కొంతమంది వదిలిచ్చేసిన జీవితాన్ని చాలా మిస్ అవుతుంటారు. ఎక్కడో బజ్జీలు బాగుంటాయి, అక్కడ తినలేకపోతున్నాం. ఎక్కడో రోడ్ సైడ్ బిర్యానీ ఎక్కడో బాగుంటుంది, అది టేస్ట్ చేయలేకపోతున్నాం అన్నది ఎక్కడో చిన్న లోటుపాట్లు కొన్ని కనబడుతుంటాయి. అసలు నేను చిన్నప్పటి నుంచి మా విజయవాడలో ఎక్కడైతే చిన్న పురుగులు తిన్నానో అక్కడికి వెళ్ళి చిన్న పురుగులు తింటా. కూకట్పల్లిలో ఒక దగ్గర గణపతి ఒకటి ఉంటుంది, బజ్జీలు పూరీలు అదిరిపోతాయి. గణపతి కాంప్లెక్స్ కాదు, కూకట్పల్లిలో గణపతి టిఫిన్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి తింటా. నేను ఏది మిస్ అవ్వను సార్. నేను ఏదైతే ఎక్కడెక్కడైతే ఫుడ్ ఎంజాయ్ చేసిన ఏదైతే ప్లేస్లలో అన్నిటికీ వెళ్తా. అసలు మిస్ అవటం అనేది ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతా. ఇప్పుడు కూడా విజయవాడలో అలా ఫ్రీగా ఫ్రెండ్స్ అందరం కలిపి వెళ్తాం కార్లో. కాకపోతే అక్కడ రోడ్డు మీద నుంచి చూడటం కాకుండా కార్లోకి తెచ్చినట్టు. సుదర్శన్ మొన్న స్టేజ్ మీద స్థలాలు కొంటున్నాడు బాగా అన్నారు. మరి ఎంతవరకు కూడబెట్టారు? ఎన్ని వందల గజాలు కూడబెట్టారు? ఏం లేదు సార్ అంతగా. అది మనోడు వంశీనందిపాటి గారు తీసుకునే పాటికి ఏంటి గజం ఇంతేనా అని అడుగుతున్నాడు. అంతకుముందు మనోడు తీసుకుందాం అంటే ఇక్కడ కాదు, దాట్ సీజన్ అక్కడ కూడా దొరకాలంటే రేట్లు చెప్పి భయపెట్టాడు కొన్ని రోజులు రియల్ ఎస్టేట్ వాళ్ళని. అసలు అప్పుడు ఐడియానే లేదు సార్ ఆ టైంలో. అసలు ముందు ఉన్నది క్లియర్, ముందు ఇంట్లోకి కావాల్సినవి కొనాలి కదా ఫస్ట్. ఇంట్లోకి కావాల్సిన పెళ్ళైనా 4 ఏళ్ళ తర్వాత తీసుకెళ్ళాను మా వైఫ్ని మాల్దీవ్స్. హనీమూన్ 4 ఏళ్ళ తర్వాత. మరి అప్పుడే డబ్బులు వచ్చినాయి, పిల్లలతో సహా తీసుకెళ్ళి ఉంటారు. అప్పటికి ఇంకా పుట్టలేదు సార్. దాని తర్వాత అయితే ఈ మధ్యన రైటర్ పద్మభూషణ్ తర్వాత, అంబాజీపేట తర్వాత విజయవాడలో మా పేరెంట్స్కి ఒక ఇల్లు తీసుకున్నాను సార్. ఇండివిజువల్ హౌస్ ఒకటి మంచి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒకటి ఇక్కడ హైదరాబాద్. అంటే చాలా మంది ఏం చెప్తుంటారంటే కెరీర్ స్టార్టింగ్ లోనే అందరు సలహా ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ నువ్వు సెటిల్ అవ్వు, ఇల్లు కొనుక్కో, ఒక కారు కొనుక్కో, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకో అనే కదా అందరు సలహా ఇస్తుంటారు. ఈ కెరీర్ విషయంలో ఎక్కువ అడ్వైజ్ ఇచ్చి సరైన అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అందరూ ఇస్తారు సార్. అక్కడ ఇప్పుడు తేజ కాకమని అన్న నా గురువు ఆయన ఉన్నారు. నేను చెప్తాడు, రే ఖర్చు పెట్టి రాస్తున్నావా, తీసుకో, అక్కడ తీసుకో, ఈ కట్టు అవి కట్టు అని చెప్తా ఉంటాడు. సుదర్శన్ కూడా యాక్చువల్ సుదర్శన్కి రియల్ ఎస్టేట్ మీద భయంకరమైన గ్రిప్ సార్. మనోడు కరెక్ట్ టైం చెప్తా ఉంటాడు, ఇగో ఇక్కడ పెట్టు ఇన్వెస్ట్మెంట్, అక్కడ పెట్టు ఇన్వెస్ట్మెంట్ అని. మనోడు ప్రాపర్గా చెప్తాడు అన్ని. మామూలుగా హీరో అయిపోయిన తర్వాత కొంత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మెయింటైన్ చేస్తారు కూడా అందరు హీరోలు కూడా. కాస్ట్యూమ్స్ విషయంలో, గాడ్జెట్స్ విషయంలో, బయట తిరిగే కార్ల విషయంలో, పిఆర్ విషయంలో. మీరు ఈ విషయాల్లో ఏ విషయంలో ముందున్నారు, ఏ విషయంలో వెనకబడి ఉన్నారు? కార్ అయితే మంచిగా నాకు నచ్చిన కారు కొనుక్కున్నాను సార్. ఎందుకంటే మెయింటైన్ చేయాలని కదా నాకు బాగా ఇష్టం. అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఆ కోరికలు ఉంటాయి కదా లోపల. ఈ టైంకి వచ్చినప్పుడు అది తీసుకుందాం. కారు మంచి కారు ఉంది. ఆ పిఆర్ ఎందుకో ఎక్కడో లేదు మరి నాకు. అడుగుతారు కానీ నాకే ఓకే అన్నట్టు ఉంటుంది. ఎక్కడో వదిలేసాను నేనే. మరి చూడాలి సార్. అంటే ఎక్కడైనా సరే పిఆర్ ఎందుకు అవసరం అంటే మన వరకు బయటకు వెళ్ళడానికి నిజంగానే మనం ఇంత ఎఫెక్ట్ పెట్టాం కదా, ఆ ఎఫెక్ట్ జనానికి తెలియాలనేది కదా పిఆర్ చేసేది. కొన్ని యావరేజ్లు, అబోవ్ యావరేజ్ సినిమాలు కూడా మంచి పిఆర్ ఉండి ప్రమోషన్ కరెక్ట్గా చేసుకుంటే అవి హిట్ సినిమాలుగా నిలబడిపోతాయి. మీ విషయంలో ఏం జరిగిందంటే అబోవ్ యావరేజ్ సినిమాలు సరైన పిఆర్ లేకపోవడం వల్ల అవి జనం మర్చిపోయారు, దాని గురించి మాట్లాడుకోవట్లేదు, అది ఫ్లాప్ సినిమాల్లోగా కలిసిపోయింది అన్న ఒక కామెంట్ అయితే కామెంట్ కదా. నాకు ఆ బాధ ఉంది. మంచి సినిమా ఎవరికి తెలియదు ఏంటి ఉంది సార్. నాకు కూడా నేను జాగ్రత్త పడాలి సార్.
అదే ఇంకా అది లెసన్స్ కదా, బట్ నాకు కొంచెం లేట్గా అర్థమైంది ఆ లెసన్. ఏ సినిమా విషయంలో కొంచెం ప్రమోట్ చేస్తే కొంచెం తోసుంటే ఈ సినిమాలు బాగా వర్కౌట్ అయ్యేది అనిపించింది? నాకు మనసుకి బాగా జనకైతే కనుక చాలా ఇష్టం సార్ సినిమా. అందరు చూశారు, బాగుంది అంటున్నారు. ఇక్కడ మళ్ళీ రైటర్ పద్మభూషణ్ సినిమా, అది థియేటర్లో మంచిగా ఆడింది, సూపర్ బజ్ వచ్చింది. తర్వాత ఎక్కువ ఎందుకో మాట్లాడలేదు దాని గురించి, అంబాజీపేట గురించి మాట్లాడినట్టు. మరి అదే మీరు చెప్తున్నప్పుడు అనిపించింది, అంత మంచి సినిమా, మదర్ ఎమోషన్ అంత బాగుంటుంది, రైటర్ పద్మభూషణ్ క్లైమాక్స్లో మంచి కామెడీ ఉంటుంది. అదే చెయ్యాలి సార్ ఇక నుంచి. జీవితంలో డక్కా ముక్కీలు తిన్న వాళ్ళంతా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే దుబారా ఖర్చులు పెట్టకుండా ఉన్నది కాపాడుకుంటూ జర్నీని ముందుకు తీసుకెళ్తుంటారు కదా. డబ్బు విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? అంటే వచ్చిన దాంట్లో కొంత నా వైఫ్కి కొంత ఇంట్లేండి ఇచ్చి నాకు ఆ క్రెడిట్ కార్డు ఇవ్వమంటాను అంతే. అంతేనా? అంటే నాకు ట్రావెలింగ్ ఇష్టం సార్. ఇప్పుడు నేను మా వైఫ్ తిరుగుతాం, నేను ఆ ఫ్రెండ్స్తో తిరుగుతాను. అదే కొంత ఇది అంటే ఇది కూడా సేవ్ చేద్దాం అంటే నాకు ట్రావెలింగ్లో కూడా పెడదాం, మెమరీస్గా తిరగాలని కోరిక ఎక్కువ. సో అదే ఇప్పుడు రెండోడికి ఇంకా 5 నెలలే, వాడు కొంచెం పెద్దోడైన తర్వాత ఇంకా నలుగురం కలిసి పడతాం. ఇంకా ఈ మధ్యకాలంలో ట్రావెల్ చేస్తున్న దాంట్లో ఏ ప్లేస్ మిమ్మల్ని బాగా నచ్చింది, మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనిపించింది? అన్నీ మంచి ప్లేసులకి వెళ్తాను సార్ మోస్ట్లీ. కాకపోతే ఎప్పుడు అబ్రాడ్ వెళ్ళటం ప్రతిసారి అవ్వదు కాబట్టి మారేడుమల్లి నాకు పీస్ఫుల్ ప్లేస్ సార్. మారేడుమల్లి వెళ్ళిపోతాం, అక్కడ మనకి మన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు శ్రీకాంత్ అని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లా వెళ్ళి అక్కడ కూర్చుని ఆ మారేడుమల్లిలో తిరుగుతూ కొంచెం స్లో డౌన్ చేసుకోవడానికి మారేడుమల్లి వెళ్తాను సార్. ఇక్కడ ఉంటే ఆల్ ఫోన్లు మన యాంగ్జైటీకి అసలు అక్కడికి వెళ్తే కొంచెం స్లో డౌన్ అయ్యి సిగ్నల్స్ ఉండవు, హ్యాపీ సగం. మారేడుమల్లి నాకు చాలా ఇష్టం సార్.